ఢిల్లీకెళ్ళి గల్లీ దంకా, కాశ్మీర్కెళ్ళి కన్యాకుమారి దంకా, పల్లె పల్లెలా, పట్నాలల్లా, ఊరూరు, వాడవాడలా 3 రంగుల జెండాలు ఎగరేసి పండుగ చేసుకున్నారు నిన్న అంతటా. ఎర్రకోట మీద ప్రధాని మోడీ సార్ కాడికెళ్ళి వాడకట్టు గల్లీల వార్డు మెంబర్ల దాకా ఇంటింటికి జెండాలు ఎగరేసారు. అయితే అన్ని ముచ్చట్ల కంటే ఎక్కువ తమిళనాడులో జరిగిన జెండా వందరం ముచ్చట్నే మాట్లాడుకుంటున్నారు. అంటే ఏం లేదు, కొత్త సీఎం కదా విజయ్ సారు అని అనుకుంటున్నారా మీరు? అయ్యో ఆయన గురించి కాదు ముచ్చట, ఇగో ఈ మేడం గురించి. Good morning and welcome. Thank you for joining us here as we celebrate Independence Day 20. గోరంతను కొండంత చేస్తున్నారు, అన్ని గాలి ముచ్చట్లు చెప్తున్నారు, అగో పులి అంటే ఇగో తోక అంటున్నారు అని తమిళనాడు సీఎం విజయ్ సారు హీరోయిన్ త్రిషల మీద నడుస్తున్న పుకార్లను చూసి మస్తు ముచ్చట్లు నడిచినాయి మొన్నటిదాకా. త్రిషను మంత్రి చేస్తాడు, త్రిషకు బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు, త్రిషను డిప్యూటీ సీఎం చేస్తాడు అని ఇట్లా ఒకటే పుకార్లు నడిచినాయి. పోస్టర్లు కూడా వేసిర్రు. కానీ నిన్నటితోటి ఆ పుకార్ల మూతులకు తాళాలు అడ్డట్టే అయింది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే పండుగ పూట అవే పుకార్లు నిజమయ్యే తీర్లా త్రిషకు ఇచ్చిన ఇంపార్టెన్స్ అట్టుంది. మరి సెలబ్రిటీలు విఐపీల గ్యాలరీల కాకుండా ఏకంగా మంత్రుల గ్యాలరీలనే కూర్చేసి విజయ్ సారోల తల్లిదండ్రుల పక్కకే కూసబెట్టిండ్రు. మరి ఇట్లా ఇక విజయ్ సార్ ఇట్లా జీపెక్కి అందరికి సెల్యూట్ కొట్టుకుంటా మైదాన్ చుట్టూ తిరిగి వస్తుంటే ఇటు త్రిష కూడా లేచి సెల్యూట్ కొట్టింది సార్కు. మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో జెండా ఎగిరేసిన సీఎం విజయ్ సార్ కంటే ఎక్కువ ఇండిపెండెన్స్ డే స్పీచ్ల రాష్ట్ర అభివృద్ధి పథకాల ముచ్చట కంటే ఎక్కువ ఈ త్రిష ముచ్చట్లే నడిచినాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అనుకో రాదు. కెమెరాలు సగం సీఎం మీద ఉంటే ఇంకో సగం త్రిష మీదకెళ్ళి కదిలితే ఒట్టు. అటు ఇటు 2 దిక్కుల కవర్ చేయలేక కెమెరామెన్లకు వచ్చింది కష్టం పాపం. சுதந்திர சிந்தனையை மனதில் நிறுத்தி அணிவகுத்து நிற்கும் வீரர்கள் படைகளை ஒவ்வொன்றாக பார்வையிட உள்ளார்கள் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்கள். కానీ ఏ ముచ్చటైంది ఇప్పటి కూడా ఇటు విజయ్ సార్ నోట్లకెంచి కానీ అటు త్రిష నోట్లకెంచి కానీ బయటపడతలేదు. చూడాలి మరి. చాలా మంది అనుకుంటున్నట్టు త్రిషను పాలిటిక్స్ లకు తీసుకొస్తుండా, అప్పట్లో జయమ్మ రేంజ్ ల త్రిష పతార వెరిగిపోతుందా, లేదంటే ఇంకా ఈ సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తారా అన్న ముచ్చట.